హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ నుంచి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టులను అయితే భర్తీ చేయనున్నారు. సో టోటల్గా 37 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఏజ్ వచ్చేసి 18 నుంచి 30 ఇయర్స్ వరకు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. యాజ్ ఆన్ 1 జూలై 2024 వరకు ఈ ఏజ్ అనేది ఉండాలన్నమాట. సో వీరికి శాలరీ వచ్చేసి కూడా 48,440 రూపీస్ నుంచి 1,37,220 రూపీస్ వరకు శాలరీ అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి వెబ్సైట్ చూసినట్లయితే psc.ap.gov.in అనేది దీనికి సంబంధించినటువంటి అధికారిక వెబ్సైట్ అన్నమాట. సో దీనికి ఏప్రిల్ 15th నుంచి మే 5th వరకు అయితే అప్లై అయితే చేసుకోవాలి. సో దీనిలో చూస్తే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ ఇన్ ఏపీ ఫారెస్ట్ సర్వీస్ నేమ్ ఆఫ్ ద పోస్ట్ అనేది ఈ విధంగా ఉందన్నమాట. సో జోన్ 1లో 8 వేకెన్సీస్, జోన్ 2లో 11, జోన్ 3లో 10, జోన్ 4లో 8, టోటల్గా 37 వేకెన్సీస్ అయితే ఉండడం అయితే జరిగింది. సో దీనికి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో క్వాలిఫికేషన్స్ వచ్చేసి సో ఇక్కడైతే ఇచ్చారు. మస్ట్ పొసెస్ ఏ బ్యాచిలర్స్ డిగ్రీ, ఏదైనా దీనికి ఏదైనా డిగ్రీ చేసినటువంటి వారు అర్హులన్నమాట. సో ఇక్కడ ఇచ్చారు, మస్ట్ పొసెస్ ఏ బ్యాచిలర్స్ డిగ్రీ ఆఫ్ యూనివర్సిటీ ఇన్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ ఆర్ ఇన్కరప్టెడ్ బై ఆర్ అండర్ ఏ సెంట్రల్ యాక్ట్ ఆర్ స్టేట్ యాక్ట్ ఆర్ ఏ ప్రొవిన్షియల్ యాక్ట్ ఆర్ an institution recognized by the University Grants Commission or any equivalent qualification in the following subjects అంటూ. సో ఈ విధంగా అగ్రికల్చర్, బోటనీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ అప్లికేషన్స్ ఆర్ కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్. సో దీనిలో అగ్రికల్చర్, కెమికల్, సివిల్, కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఫారెస్ట్రీ, జువాలజీ, హార్టికల్చర్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, వెటర్నరీ సైన్స్, జువాలజీ. సో ఏదైనా డిగ్రీ చేసినటువంటి వారు దీనికైతే అర్హులు. 18 నుంచి ఏజ్ వచ్చేసి 18 నుంచి 30 ఇయర్స్ వరకు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. సో దీనికి ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి దీనికి సంబంధించినటువంటి వివరాలను అయితే కరెక్ట్గా సబ్మిట్ చేసి సో దీనికైతే అప్లై అయితే చేసుకోవాలి. సో దీనికి ఫీజు వచ్చేసి అప్లికెంట్ మస్ట్ పే 250 రూపీస్ టువర్డ్స్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ. 250 రూపీస్ అనేది అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ. అదేవిధంగా 120 రూపీస్, ఇది 120 రూపీస్ అనేది ఎగ్జామినేషన్ ఫీజుగా చెల్లించవలసి అయితే ఉంటుందన్నమాట. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎక్స్ సర్వీస్ మెన్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు ఫీజు అనేది చెల్లించడం అవసరం అయితే లేదు. సో దీనికి సంబంధించి సెంటర్ ఫర్ ద స్క్రీనింగ్ టెస్ట్ అండ్ మెయిన్ ఎగ్జామినేషన్కి సంబంధించి 13 డిస్ట్రిక్ట్స్లో అయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఈ విధంగా 13 డిస్ట్రిక్ట్స్కి సంబంధించి లిస్ట్ అయితే ఉందన్నమాట. సో దీనికి 15th ఏప్రిల్ నుంచి మే 5th వరకు అయితే అప్లై అయితే చేసుకోవాలి. సో నోటిఫికేషన్కి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నోటిఫికేషన్కి సంబంధించిన పీడిఎఫ్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము, తప్పకుండా ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.